కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్పేట్ గ్రామంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి। ఈ వేడుకలు సుమారు 3 రోజుల పాటు 4వ తేదీ 2025 నుండి 6వ తేదీ 2025 వరకు శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు। ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు పల్లి రమేష్ గౌడ్ మాట్లాడుతూ సుమారు 16 సంవత్సరాల నుంచి సీతారాముల కళ్యాణం ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతాయని, చుట్టుపక్కల గ్రామాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని, ఈ సంవత్సరం దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు। అలాగే రేపు జరగబోయే శ్రీరామనవమి వేడుకలకు భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు। కామారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పాటైనటువంటి పాల్వంచ మండలానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం మా ఫరీద్పేట్। అయితే మా గ్రామంలో పుట్టి బుద్ధి తెలిసిన ప్రతి ఒక్కరికి మాకు తెలిసిన మొట్టమొదటి దేవుడు మా ఆంజనేయ స్వామి। మేము చిన్నప్పటి నుంచి, నాకంటే ముందు తరం వాళ్ళు, మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలోనే ఆడుకుంటున్నది। మంచి చెడు మాకు తెలియని టైంలో కూడా ఇక్కడనే ఉండి ఆడుకుంటూ ఇక్కడనే మెదిలేటటువంటి ఈ ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి భూమితో మాకు చాలా అనుబంధం। అయితే గత 21 సంవత్సరాల నుంచి సీతారాముల కళ్యాణం అనేది మా గ్రామంలో ఎవరికి తోచినంత స్థాయిలో వాళ్ళు ఇస్తూ చాలా బాగా చేసేది। అయితే ఈ టెంపుల్కి మేము ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ దేవుడు మాకు ఇచ్చినటువంటి కరుణా కటాక్షంతో మేము ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులం చాలామంది। అయితే పోయిన సంవత్సరం ఒక దేవాలయ కమిటీ మన సీతారామాంజనేయ స్వామి టెంపుల్ కమిటీ అని చెప్పేసి ఒకటి నిర్మాణం చేయడం జరిగింది। ఆ టెంపుల్ కమిటీ నిర్మాణం చేసిన వెంటనే దీని డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి కొంత ఫండ్ కలెక్ట్ చేయాలని చెప్పేసి మా సీనియర్స్తోని, గ్రామ పెద్ద మనుషులతోని అందరితో మేము కొంత ఫోన్లో కాంటాక్ట్ కావడం, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించడం। ఫస్ట్ కమిటీ అయిపోయిన మొదటి రోజులోనే అదే రోజు ఇక్కడనే కూర్చొని అన్న సీనన్నకు నేను అన్న మన గుడి టెంపుల్ కమిటీ నిర్మాణం చేసినామన్నా, నీ వంతు ఏమన్నా సాయం చేయాలని చెప్పేసి అనగానే తమ్మి ఏదైనా సరే చేస్తా అని చెప్పేసి ఆ రోజు ఎంతనే ₹1,00,000 ఇస్తా అని చెప్పేసి ₹1,00,000 పంపించడం జరిగింది। దాని తర్వాత అంజన్న ఇక్కడ గ్రిల్స్ మొత్తం కోతులతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి భూమగారు అంజన్న టోటల్ గ్రిల్స్ అయిన సొంతంగా దగ్గర 3 నుంచి 4 లక్షల రూపాయలతోని గ్రిల్స్ ఫిట్టింగ్ అంతా చేయడం జరిగింది। టెంపుల్కి కలర్ వెలిసిపోయినట్టు అయిపోయిందన్న వెంటనే భూమిరెడ్డి బాబు మొత్తం టెంపుల్ కలర్స్ ₹1,00,000 పైన పెట్టించి టెంపుల్ కలర్స్ మొత్తం పెట్టించడం జరిగింది। యాగశాలకు రానక్క మన ఎల్ఐగారు హనుమంతరెడ్డి సార్ వాళ్ళు యాగశాల నిర్మాణం చేయడానికి, ఎల్ఐగారు గంగారెడ్డి గారికి ఇట్లా వాళ్ళు ముందుకు వచ్చి యాగశాల నిర్మాణం చేయడం। అలాగే ఇది కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కొంత ఫండ్ వచ్చింది, గ్రామం నుంచి కొంత ఫండ్తోని మన సన్నిధానాన్ని మధ్యలోనే ఆగిపోయింది ఉండే, దానికి తగ్గట్టుగా మళ్ళీ ఫండ్ కలెక్ట్ చేసి ఆ సన్నిధానాన్ని కూడా పూర్తి చేసినాం। ఇక్కడ వచ్చిన వాళ్లకు కొంచెం వాష్రూమ్ ఇబ్బంది అవుతుంది అని అంటే 5 యూనిట్లు పెట్టి వాష్రూమ్ నిర్మాణం, అట్లనే వాష్రూమ్కి పక్కన మంచి షవర్స్తోని స్వాములు కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళకు స్నానాలకు ఇబ్బంది లేకుండా అక్కడ వాష్రూమ్స్ కూడా చేయించడం జరిగింది। కొంత ఆ ముందుకు గార్డెన్ లాగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ టెంపుల్లోకి వచ్చినప్పుడు కొంత చూసుకోవడానికి ఒక అరగంటనో గంటనో కూర్చుంటే కొంచెం ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పేసి చిన్న పార్కు నిర్మాణం చేయడం జరిగింది। అట్లాగే ఈ సీసీ మొత్తం అంతా కూడా సీసీ కాంపౌండ్ వాల్, ఇదంతా కూడా లక్షలతో కూడుకున్నటువంటి పని। ఇక్కడ మేము అడిగిన ప్రతి ఒక్కరి నోటి నుంచి లేదు అని చెప్పేసి రాలేదు అని అంటే నిజంగా భగవంతుడు వాళ్ళందరూ మనసులో ఉన్నాడని చెప్పేసి మేము పూర్తిగా నమ్ముతున్నాం। నిన్న మేము వెళ్తూ ఉంటే కూడా మమ్మల్ని పలకరించిన వాళ్ళు, మేము పలకరించిన ప్రతి ఒక్కరు కూడా మా టెంపుల్కి ఏమైనా సాయం చేయాలన్న వెంటనే లక్షల్లో సాయం చేస్తున్నారు, వేలలో సాయం చేస్తున్నారు। ఆ గుడికి, ఆ దేవుడికి ఉన్నటువంటి మహిమ ఎంత గొప్పదో ఇక్కడికి వచ్చిన వ్యక్తులకు చాలా మంది తెలుసు।